అంత చేరి ప్రభువుని ఆరాధించడం కొరకై యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండటం మేము చూచి సాక్ష్యమిచ్చున్నాం. మరొకసారి చదువుకుందాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాం. ప్రభు సాయం కొరకే ప్రార్థనలు ఉంటాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక ప్రభు దినాన్ని మేము కలిగి ఉండి ఇలాగూ నీ పిల్లలంగా బెర్షెబాలో చేరి రాగలిగి నిన్ను సేవించుటకు మీరు మాకు ఇస్తున్న చక్కటి అవకాశంను బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా వాక్యం కొరగా మా హృదయాలను మీరు సిద్ధపరిచినందుకే స్తోత్రం. ప్రియమైన తండ్రి, మిమ్మల్ని ఆరాధించుట కొరకై చదువుకున్న లేఖన భాగం కొరకు వందనాలు. దీవించుము, ఆశీర్వదించి విరిచి వడ్డించుము. నిష్ప్రయోజకమైన దాసుడను మీ సిలువ చాటున మరుగుపరచండి. మేము ఏమైనామో అన్నది ఎరిగిన వారమై మా ఎడల మీరు చేసిన కార్యములను తలపోసుకున్న వారమై కృతజ్ఞత భావంతో నింపబడి నిండు మనసుతో నిన్ను సేవించుట కొరగా మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచుము. అలన్నీ దుష్టుని వాని క్రియలను యేసుక్రీస్తు నాంపేట గద్దిస్తున్నాం. సమాధానకర్తకు అధిపతియగు దేవుడుగా మా మధ్యలో సంచరించి మీ సన్నిధి ప్రభావంతో మమ్మల్ని దీవించుము. సమయం మాకెంతో ప్రశస్తమైనదిగా ఆత్మతో సత్యముతో నిన్ను సేవించుట కొరగా ఈ సమయాన్ని మా కొరకు దీవించి పెట్టమని నైపుణ్యం కలిగిన మీ హస్తాల్లో నన్ను మమ్మలను పెట్టుకుంటూ యేసు ప్రభు నామములో వందనాలతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగంలో శ్రేష్టమైన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను ప్రభుతో ఎంతో సన్నిహిత సంబంధం కలిగిన వాడుగా తాను ఎరిగిన సత్యాన్ని తాను ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటో విషయం మనం చూసినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి యోహాను ఇస్తున్న సాక్ష్యం ఇది. ఆ సాక్ష్యంలో మనం చూసిన ఈ భాగంలో తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచాము, కనుకనే సాక్ష్యం ఇచ్చుచున్నాము అని చెప్పగలుగుతున్నాడు. ఈ భాగాన్ని ఈ మాట చదువుతున్నప్పుడు యోహాను రాసిన తన సువార్తలో 4వ అధ్యాయంలో కూడా ఈ మాట మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. సమరయులు కూడా ఈ సాక్ష్యాన్ని ఇచ్చారు. వాళ్ళు యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో 42వ వచనంలో ఆ మాట వారు చెప్తా ఉన్నారు. అది కూడా చదువుదాం అందరం కలిసి. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఇక్కడ ఆరాధన అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏదైతే మనం విన్నామో,
ఏదైతే ప్రభు ద్వారా అనుభవించామో దానిని వ్యక్తిగతంగా ఆరాధనాపూర్వకంగా తెలియచేయటమే ప్రభువుని ఆరాధించుట అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ మనం చూసిన ఈ భాగంలో సమర స్త్రీ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది మనకి. ప్రభు యేసుక్రీస్తు వారు సమర స్త్రీ కలిసి మాట్లాడుకుంటున్న మాటల సందర్భంలో మనం ఈ ఆరాధన విషయాలను కొన్నిటిని మనకు తలంపులను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తన పత్రిక రాస్తూ ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చూస్తాం మనం. అలాగే మలాకీ గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 16వ వచనం కూడా ఈ భాగాన్ని మనం చూస్తాం. మొదటిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది చాలు. ఇదే మాటను మనం మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 16లో కూడా మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకించెను అంటాం. అంటే ఈ రెండు భాగాలను బట్టి మనం చూస్తున్నప్పుడు అక్కడ తెలుగులో మనకు పౌరస్థితి అని రాస్తుంది, కానీ ఇంగ్లీష్లో అయితే కన్వర్జేషన్ అని చూస్తాం. అంటే దేవుని ప్రజల యొక్క సంభాషణలో దేవుడు చెవియొగ్గుతూ ఉన్నాడు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ సమరయ స్త్రీ ప్రభు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ భాగం నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఈ భాగం చదివినప్పుడు ఆమె ఎలా ప్రేరేపించబడింది అన్న విషయాన్ని నేను చూచాను. ప్రభు తనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ప్రభువుని ఎలా ఎరగగలిగింది అన్న విషయాన్ని నేను చూసినప్పుడు ఈ భాగంలో మన ప్రభువుని ఆరాధించవచ్చని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. మొదటిగా 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చూస్తాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంటే ఇక్కడ ఆమెకి ప్రభువుని చూడగానే ప్రభు ఎలా కనిపించాడు ఆమెకి? నేను యూదుడిని అని ఆయనేం చెప్పుకోలేదు. ఆయన బోర్డు పెట్టుకోవాలి నేను యూదుడిని, కానీ ఎవరు చెప్పలేదు. కానీ ఆమె ఐడెంటిఫై చేసింది ఆయన ఎవరు అన్న సంగతిని ఆమె చూచి, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎలా అడుగుతున్నావు? మీకు మాకు మధ్యన సాంగత్యం లేదు కదా అంటుంది. ఇంకొక మాట మనం పేతురు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం త్వరగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తీయండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఒక చక్కటి మాట రాస్తుంది. అందరూ చూద్దాం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టివానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అంటే ఏం చెప్తున్నాడు పేతురు? తన దర్శనం చూశాడు, నిషిద్ధమైంది, అపవిత్రమైంది యూదుడైన నేను ముట్టుకోను అంటున్నాడు. అందుకు కొర్నేలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. సహవాసము చేయుటకైనను ముట్టుకునుటకైనను యూదునికి ధర్మము కాదు. అంటే వారు ఒక ప్రత్యేకమైన వారుగా ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం చదువుకున్న యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూస్తాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తుమ్ములు పొట్టు 6 రాతి బాణాలు అక్కడ. అంటే ఏముంది వారికి? వారు ఎంతో శుద్ధిగా ఉంటారు, వారి యొక్క ఆచార సాంప్రదాయాలు ఎంతో క్రమముగా ఉంటాయి, లోకానికి ప్రత్యేకమైనవిగా మేము ఉంటాము అన్న విషయం అక్కడ అది జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఆమె ప్రభువును సంబోధిస్తున్న ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రికలో పౌలు కూడా జ్ఞాపకం చేస్తూ వారి గురించి జ్ఞాపకం చేస్తూ ఇలా జ్ఞాపకం చేస్తాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను
ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దాన నిబంధనలను వీరివి. చాలు. అంటే వారు ఎంత ప్రత్యేకమైన వారు అన్న విషయం ఈ భాగం జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు ఇశ్రాయేలీలు, దత్తపుత్రము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానాలన్నీ కూడా యూదులైన వారు కలిగి ఉన్నారు. ఆమె ఏమని ఒప్పుకుంటుంది ఈ భాగంలో మనం చూస్తే, యూదుడవైన నీవు అన్నిరాలనైనా నన్ను ఎలా అడుగుచున్నావు అంటే యూదులకున్న ఆధిక్యతలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఆత్మీయంగా వారితో పోల్చుకున్నప్పుడు మనలను మనం చూసుకుంటే ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుకుందాం. మన గురించి 17-18 కూడా చదువుదాం. మనం ఏమై ఉన్నామన్న విషయాన్ని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంటే అన్ని జనులైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే యూదులైన వారికి ఉన్న ఆధిక్యతలు ఎంత ప్రత్యేకంగా ఉన్నాయి. అన్ని జనులమైన మనకున్న పరిస్థితి ఏంటి అని చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. అంధకారమైన మనసు. ప్రభువుని ఆరాధించడానికై ఈ జ్ఞాపకాలు చేస్తున్నప్పుడు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఇట్లాగా ప్రభువుని ఆరాధించడానికి అన్ని జనులమైన మనము ప్రభువుని ఎరగక మునుపు ఇటు దుస్థితిలో ఉన్నాం అన్నది ఎరగాలి. అందుకే జ్ఞాపకం చేస్తున్నా. అంధకారమైన మనసు గలవారం, హృదయ కాఠిన్యం, తమలోనున్న అజ్ఞానం, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డాం. తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి అంటే ప్రభువుని ఎరగక మునుపు జీవించిన జీవితం ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రకారంగా వ్యర్థత అంటే జీరో, ఏమీ లేదు. అయితే దీని ఫలం ఏంటి అని చూస్తే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డామంటే మరణమే. అది అన్ని జనులమైన మన దుస్థితిని ఇవి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి మొదటిగా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు ఆ మాట అక్కడ చదువుకున్న యోహాను సువార్తలోనే ఆ మాట ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 22వ వచనంలో 4వ అధ్యాయం 22వ వచనంలో చదువుదాం. మీరు మీకు తెలియని దానిని అంటే మనం ఎవరిని ఆరాధించాం మనకు తెలీదు. తెలియని దానిని ఆరాధించిన వారం. తర్వాత ఇప్పుడు మళ్ళా ఎఫెసీ పత్రిక ఒక మాట చదువుదాం. రోమపత్రిక 9వ అధ్యాయంలో ఇంకొక మాట చదవాలి. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చాలు. 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారిని దేవుడయిండి నిరంతరము స్తోత్రాయున్నాడు. ఆమేన్. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకునే మొదటి తలంపు ఏంటంటే ఆమె మాట్లాడిన మాటలోనే ఆ అర్థం ఉంది. యూదుడవైన నీవు సమరయ స్త్రీ నన్ను ఎలా అడుగుచున్నావు. వారికి ఉన్న ఆధిక్యతలు మనం చూచాం. మన స్థితి ఏంటి అని మనం చూచినప్పుడు ముగింపుకు ఒక మాట, దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరేయం అంటే అది మరణమే, ఆత్మ సంబంధమైనది. అంతకుముందు జీవించిన జీవితం వ్యర్థమైంది. అయితే ఇక్కడ 9వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయన ఆరాధించడానికి అర్హుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ తలంపుని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. 2వ మాటలోకి వెళ్దాం. 4వ అధ్యాయం యోహాను సువార్త. ఇది దేవుని సంకల్పంగా జ్ఞాపకం చేసుకుందాం. మన ఎడల దేవుని సంకల్పం ఇది మొదటి విషయం. 2వ విషయంలోకి వెళ్తున్నాం మనం. 4వ అధ్యాయం 12వ వచనం 11-12 వచనం కలిసి చదువు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకునుటకు నీకేమీ లేదే,
ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ప్రభు మొదటగా ఆమెకి ఎలా వెలిగింపించాడు, ఎలా గ్రహింపు కలిగింది ఆమెకి అంటే, ఆయన మొదట యూదుడు అన్న సత్యాన్ని ఆమె గుర్తించింది. రెండవదిగా ఆమె ప్రభువును చూడగానే ప్రభు సంభాషణలో, ఆ కన్వర్జేషన్లో ఈమె ఏమి గుర్తిస్తుంది అని రెండవ విషయాన్ని చూస్తే ఆమె అంటుంది, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. అంటే ఆమె దృష్టిలో యాకోబు ఎలాంటి వాడు? గొప్పవాడు. మా పితృడైన యాకోబు ఎంత గొప్పవాడో, ఆయనకంటే నువ్వు గొప్పవాడువా అంటుంది. అన్నప్పుడు యాకోబుని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండము 25వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు, క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు మనం చూస్తాం. త్వరగా కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 25 నుండి 26 వచ్చిన కలిసి చదువుదాం. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చాను, అతను ఒళ్ళంతయు రోమవస్త్రములే ఉండెను గనుక అతనికి ఏశావును పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. చాలు. అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ భాగాన్ని మనందరూ ఎరిగిన విషయమే, మనకు జ్ఞాపకం చేస్తామన్న విషయం ఏంటంటే, తాను జ్యేష్ఠుడిగా ఉండాలని తల్లి గర్భములో ఉండగానే తన సహోదరుని మడిమని పట్టాను అని మనం చదువుతున్నాం ఇక్కడ. అందుకే అక్కడ రాస్తూ మడిమని పట్టిన మాటకి ఒక అర్థం ఇస్తూ మోసగాడు అంటే యాకోబు అంటే ఏమని అర్థమవుతుంది ఇక్కడ? మోసగాడు అని అర్థమవుతుంది. అంటే గర్భవాసగా ఉండగానే తాను జ్యేష్ఠత్వం కొరకే పోరాడుతున్నట్టుగా కనబడతా ఉంది. చూడండి, అదే 25వ అధ్యాయము 31 వచ్చిన కలిసి చదువుతాం. 31 చాలు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకెమ్మని అడుగగా. చాలు. అంటే రెండవదిగా తను జ్యేష్ఠత్వం కొరకైన ప్రాకులాట ఎక్కడ చూస్తున్నామంటే, అన్న యొక్క బలహీనతను ఆధారం చేసుకుని ఆ జ్యేష్ఠత్వాన్ని ఏ విధము చేతనైనా నేను సంపాదించుకోవాలి అన్నది ఇక్కడ కనబడతా ఉంది. కేవలం ఒక కూటి కొరకు అతను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటే దానిని ఇతడు అది ఎంత శ్రేష్టమైందో ప్రశస్తమైందో ఎరిగిన వాడుగా దాన్ని సంపాదించుకోవాలి అని చూస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం. అదే 27వ అధ్యాయానికి వద్దాం. 27వ అధ్యాయంలోకి చేద్దాం. 19వ వచనం 27, 19 దానికంటే 12 చూద్దాం ముందు. 27, 19, 12. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. అంటే ఇక్కడ మొదటిగా జ్యేష్ఠత్వం కొరకు మడిం పట్టుకున్నాడు. రెండవదిగా అన్న బలహీనత నెరిగి జ్యేష్ఠత్వాన్ని పొందగలిగాడు. ఇక్కడ మూడవదిగా తన తల్లి ప్రేరేపణ చేత తండ్రి యొద్దకు పొమ్మని, ఆశీర్వాదం కొరకు పొమ్మని పంపిస్తున్నప్పుడు తన మనస్సాక్షి చెబుతూ ఉంది. ఏమని చెబుతూ ఉంది? వంచుకుడు కదా నువ్వు అలా చేస్తే అంటుంది. అప్పుడు మనస్సాక్షిని ఏం చేశాడు? చంపేశాడు. నోరు మూసుకోమని చెప్పాడు. ఇంకోటి మాట చూద్దాం అక్కడ. 19వ వచనం. అందుకు యాకోబు, నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడను. చాలు. అంటే ఏమని చెప్పుకున్నాడు తను? ఇప్పుడు తండ్రి దగ్గర మాట్లాడుతున్న మాట ఇది. నీ జ్యేష్ఠ కుమారుడను అని మాట్లాడుతున్నప్పుడు తండ్రి దగ్గర ఏం చేస్తున్నట్టు? ఆ తండ్రిని మోసం చేస్తున్నాడు లేదా? మోసం చేస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట 20వ వచనం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెను? చదువు ఆ మాట. నీ దేవుడిని యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించడు చేతనే అని జరిగిందా పని? దేవుడు రప్పించాడా? అంటే ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి కూడా వాడుకున్నాడు. తాను జ్యేష్ఠత్వము లేక ఆశీర్వాదం పొందడం కొరకు దేవుణ్ణి సైతం తను వినియోగించుకున్నాడు. ఇంకొక మాట చదువుతాం. ఇంకా బహిరంగంగా చెప్పిన, డెలిబరేట్గా చెప్పిన ఇంకొక మాట ఉంటుంది అక్కడ. 24వ వచనం. ఏశావును నా కుమారుడు నీవేనా అని అడుగు. తండ్రికి అనుమానం వస్తూ ఉంది. అడుగుతూ ఉన్నాడు, నీవేనా అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? నేనే అని చెప్పాడు. అంటే ఈ మాటలన్నిటిని బట్టి మనకేం అర్థమవుతుంది? యాకోబు యొక్క జీవితాన్ని మనకు కనబడతా ఉంది. ఇవన్నీ యాకోబు గురించి మాట్లాడుతున్నప్పుడు మాకు సంబంధం లేదు అనుకోకూడదు.
గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది యాకోబు యొక్క చరిత్ర. మన యొక్క గత జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత ఇంకొక మాట చదువుతాం ఈ సందర్భంగా. ఇంకొక 2 మాటలు చెప్తే కానీ ఈ భాగం పూర్తి కాదు. చూడండి అక్కడే 30వ అధ్యాయం 41వ వచనం. 30వ అధ్యాయం 41వ వచనం. మందలో బలమైనవి చూలు కట్టునప్పుడలను అవి ఆ చువ్వలు ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలో ఆ చువ్వలు పెట్టాను. అంటే ఇక్కడ చక్కటి పితరులు వారు అనుసరించిన పద్ధతిని తను సంపాదించుకునే విషయంలో చిన్నారు జంగిసాలన్న చెట్లు చువ్వలను పెట్టి వాటి యొక్క పుట్టుకలో మచ్చలగలవి పుట్టాలని తాను ప్రయత్నం చేసిన ప్లాన్ చేసినట్టుగా, అంటే తన మామను సైతము తన ఆస్తిని సంపాదించుకున్నట్లో అక్కడ అతను ఏం చేశాడు, మామగారిని మోసం చేశాడు. అదే 31వ అధ్యాయంలో 20వ వచనం. 31వ అధ్యాయం 20వ వచనంలో యాకోబు తాను పావురిపోతున్నానని సిరియావాడిని లాభానికి తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చినవాడు ఆయన. అంటే ఇప్పుడు మనం చదువుకునే ఈ భాగాలన్నీ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అని మనం చూస్తే యాకోబు యొక్క జీవితం ఎలా ఉంది అని చూస్తే అతను మోసంతో కూడిన జీవితంగా అంటాడు. అనుకుంటాడు, ఈ పేరు వాడికి తగినదే, నన్ను 2 పర్యాయాలు మోసం చేశాడు అంటాడు. అంటే తనకి జీవితాన్ని చూసినప్పుడు ఇప్పుడు ఆమె ఏమంటుంది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా అంటుంది. అంటే ఇప్పుడు ఏమని చెప్పాలి? ఇన్ని బలహీనతలు చూసిన యాకోబు గొప్పడా? మన దృష్టికి గొప్పవాడు కాదు. కానీ ప్రభు సంఖ్యాకాండంలో ఒక మాట చెప్పాడు చూడండి. 23వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనం. 23వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంక్రతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడైనాడు. ఇంత మోసగాడికి దేవుని తోడా? ఇలాంటి వంచకుడికి ఇశ్రాయేలులో ఏ వంక్రతను చూడలేదంటున్నాడు. యాకోబులో ఏ దోషమును నేను. ఇదేనండి దేవుని యొక్క అపారమైన ప్రేమ. ఎలా వచ్చింది? యాకోబులో మనం చూడగా ఎన్ని వంకరతలు కనబడింది, ఎంత మోసం కనబడింది, అతను గొప్పవాడు ఎలా అవుతాడు అని సందేహాలు మనకు కలిగినాయి. కానీ దేవుని అడిగితే అంటున్నాడు, యాకోబులో నేను ఏ చెడుతనము కనుగొనలేదు, ఏ వంకరతనం, ఇశ్రాయేలు ఏ వంకరతనం నేను తోడుగా ఉన్నాను. ఇది దేవుని యొక్క మన ఎడలో దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఇక్కడ మనకు కనబడతా ఉంది. 32వ అధ్యాయంలో తాను పెనుయోలిలో దేవునితో పోరాడినప్పుడు, నేను నిజంగా యాకోబునేనయ్యా, నన్ను ఆశీర్వదించు అని పెనుగులాడగా ప్రభు అతను ఆశీర్వదించినప్పుడు, నీవు యాకోబు కాదు ఇశ్రాయేలు అని చెప్పాడు. అంటే వీరు ఇశ్రాయేలీలు అంటే వారు ఆశీర్వదించబడిన వారు. వారు ఆశీర్వదించబడే మూలం ఎవరంటే యాకోబు యొక్క పెనుగులాట దేవునితో. అందుకే ఆమె చెప్పగలిగింది, మా పితరుడైన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? చెప్పండి, ఇప్పుడు యాకోబు గొప్పవాడా కాదా? తన ఇశ్రాయేలీయుల వంశమంతటికి ఆశీర్వాదానికి కారకుడైనాడు యాకోబు. దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకొని పెనుగులాడగా కలిగింది. ఇప్పుడు మనం చెప్పాలి, మా ప్రభువు యాకోబు అంటే గొప్పవాడు అని మనం చెప్పగలగాలి. ఎలా చెప్పగలుగుతాం మనం? మార్కు సువార్త 14వ అధ్యాయం 34వ వచనం. 32వ వచనం రాసుకుంటుంది. గెత్సేమనే చోటనకు వచ్చినప్పుడు 34వ వచనం చదువుతాప్పుడు, అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ప్రభు గెత్సేమనే తోటలో, మరి లూకా సువార్తలో ఇంకొక చక్కటి మాట రాస్తాడు. 22వ అధ్యాయం లూకా సువార్తలో కూడా మాట చదువుదాం ఈ సందర్భంగా. ప్రభు మన ఎడల చేసిన కార్యం అది 22:44 వచనం. 22:44 వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చాలు, యాకోబు తమ వంశీకులు ఇశ్రాయేలులందరూ ఆశీర్వించబడడానికి ప్రభు పాదాల దగ్గర పెనులాడగా అతడు ఇశ్రాయేలుగా ఆశ్రయించబడ్డాడు. వారికి అందరికీ అతడు గొప్పవాడే. కానీ మన ప్రభు మన కొరకు మాత్రమే కాక సర్వలోకం కొరకు ఆయన
ఒలీవల కొండ దగ్గర గెత్సెమనే చోట తన ప్రాణం మరణమగునంతగా తన చెమట రక్త బిందువులోగినట్లుగా మన నిమిత్తమై తాను క్రైమ్ చెల్లించాడు. ఆయన అక్కడే మన కొరకు బలైనట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లు ప్రభు మన కొరకు చేసిన ఆ కార్యమునందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో మనం చెప్పలేమనంటే, సమరశ్రీ మీ యాకోబు గొప్పవాడు కావచ్చు మీ దృష్టికి, కానీ మా ప్రభు సర్వలోకం కొరకు ఆయన క్రైమ్ చెల్లించాడు, మా కొరకు చనిపోయాడైనా. తద్వారా ఆయన మా 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 అన్ని జనులమైన మా కొరకు మాత్రమే కాదు, సర్వలోకానికి ఆయన ఏమయ్యాడు, రక్షకుడయ్యాడు అని మన ప్రభువుని మనం ఏం చేయాలి, ఆరాధించి గణపరచాలి. ఆ సంభాషణలో మరొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆయన యూదుడిగా ఆమెకు ప్రత్యక్షమయ్యాడు, కనపరచబడ్డాడు. రెండవదిగా ఆయన యాకోబుగా ఆయనను ఆమె చూడగలిగింది. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆ కన్వర్జేషన్లో ఎంత అద్భుతంగా దేవుడు ఆమెను దర్శిస్తూ వచ్చాడో, ప్రేరేపిస్తూ వచ్చాడో చూద్దాం. 16 నుంచి చదువుదాం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. 4వ అధ్యాయం 16 నుంచి అనమాట. 17 ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితో నేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మూడవదిగా ఆమెకు ఎలా బయలుపరచబడ్డాడు ఆయన అని చూడగా, ఆయన ఒక ప్రవక్తగా ఆమెకు బయలుపరచబడతా ఉన్నాడు. ప్రవక్త అంటున్నప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము గురించి దేవుడు చెబుతూ అభిమేలెకు దగ్గరికి పోయినప్పుడు ఆయన చెప్పాడు. 20 భాగాన్ని ఆది కాండంలో 20వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. 20వ అధ్యాయము చదివితేనే నాకు ఇష్టం, అందుకని 20వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. చదువుదామా. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయి, నీవు బ్రతుకును. అంటే ప్రవక్త మేలు చేయి నిమిత్తమై వారు బ్రతుకున్నట్లుగా ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ప్రవక్త అంటున్నప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. నయమాను దగ్గరికి పరిగెడుతున్నటువంటి గెహజీ గురించి ఎలీషా ఎలా అంటాడు, నీవు ఆ నయమాను దగ్గరికి పరిగెడుతున్నప్పుడు అతడు వెనుదిరిగి రథము దిగి నీ వద్దకు వచ్చినప్పుడు నా ఆత్మ నా మనసు నీతో కూడా రాలేదా అంటాడు. అంటే ప్రవక్త మొదటిగా ప్రార్థన చేస్తాడు, మేలు చేస్తాడు. రెండవది ప్రవక్త జరిగిపోయిన దాన్ని చెబుతాడు. మూడవదిగా సౌలు తమ గాడిదలు వెతుక్కోవడానికి పోతున్నప్పుడు మనం చూస్తాం, సమూయేలు మొదటి గ్రంథం 9వ వచనంలో చూస్తాం. ప్రవక్తను పేరు గలవాడు పూర్వము దీర్ఘదర్శి అని అనేవాడు. వారి గాడిదలు పోయినప్పుడు వారు కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు జరగబోవు సంగతులన్నిటినీ కూడా దైవజనుడు లేక ప్రవక్త వారికి వివరించాడు. ఇక్కడ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మేలు చేస్తాడు, అందుకొరకు ప్రార్థన చేస్తాడు. రెండవది, జరిగిపోయిందని చెబుతాడు. మూడవది, జరగబో విషయాలు కూడా ప్రవక్త జ్ఞాపకం చేస్తాడు. నూతన నిబంధనలకు వద్దాం. పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. ఎందుకనగా 3వ వచనం చాలు. క్షమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. చాలు. ఇది ప్రవచనం గురించి జ్ఞాపకం చేయబడుతున్న మాట. అంటే ప్రవచనము ద్వారా, అంటే ప్రవక్త అంటే ప్రవచనము కలిగిన వాడే ప్రవక్త. ఇక్కడ ప్రవచనము ద్వారా ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగుతూ ఉంది. ఇంకొక మాట చదువుదాం. 24వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం 24వ వచనం. అయితే అందరూ ప్రవచించుండగా విశ్వాసేన 25వ వచనం చాలు. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయ. అంటే ప్రవచనము ప్రవక్త ద్వారా కలిగే ఆ ప్రవచనం ద్వారా ఏం కలుగుతుంది అంటే హృదయ రహస్యములు బయలుపడుతుంది. సమరయ స్త్రీతో ప్రభు సంభాషిస్తున్నప్పుడు ఆమె హృదయ రహస్యములన్నీ జరిగిపోయినవన్నీ చెప్పాడు. ఆమెకి మేలు చేయటకే సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. జరుగుతూ ఉన్న విషయాన్ని చెప్తున్నాడు. జరగబోయే విషయాన్ని కూడా ఆమెకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె హృదయ రహస్యం బట్టబయలైపోయింది. ఇక మౌనంగా ఉండలేదు. ఆమె వెంటనే అంటుంది,
మా పితరులు ఈ కొండ మీద ఆరాధించారు, మీరైతే యెరూషలేములో ఆరాధించాల్సిన స్థలం ఉందని చెప్తున్నారు. అంటే ఆమె హృదయం ఏమైపోతా ఉంది? ప్రభువు ఆమెకి దర్శిస్తున్నప్పుడల్లా ఆమె హృదయము ప్రభువుకు మరింతగా ఆరాధనలోనికి ఆమె నడిపించబడతా ఉంది. వెంటనే ఆరాధన గురించి మాట్లాడుతుంది. ఆరాధన కొండ మీద, యెరూషలేములోనా, ఎక్కడ? చూడండి, అక్కడ భాగం చదువుదాం. 4వ అధ్యాయం 27 చదువుతామా? చదువు. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే. ఇప్పుడు 23 కూడా చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రభువు ఆమెకి ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆరాధన ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి, ఏ స్థలం ఉంది అన్న విషయాన్ని ప్రభువు ఆమెకి బయలుపరుస్తాను. తన్ను ఆరాధించువారు అట్టివారే. అది ఇప్పుడే వచ్చింది, ఎక్కడో కాదు, ఇప్పుడే ఆమెకి వెలిగింపిస్తూ ఉంది. ఆ వెలిగి ఎంత దాకా వెళ్ళిపోయింది అంటే 25వ వచనంలో, 4వ వచనంలో ఆమె చెప్పేస్తుంది విషయాన్ని. ఏమంటుందంటే ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సేజ్ వచ్చిందని నేను ఎరుగుదునయ్యా. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును, ఇప్పుడు ఆమెకు అర్థమైపోయింది సమస్తం. ఇక మెస్సేజ్ కావాలి ఇప్పుడు ఆరాధించడానికి. ఆ మెస్సేజ్ ఎక్కడ? నేను ఆరాధించాలి ఇప్పుడు నా ప్రభువుని. ఆ మెస్సేజ్ నేను ఆరాధించాలి. ఏడా ఆ మెస్సేజ్ అని క్వశ్చన్ చేస్తూ ఉంది ఇండైరెక్ట్గా. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఆయన మౌనంగా ఉండలేకపోయాడు. వెంటనే ప్రభు అని అంటున్నాడు, చదవండి, నీతో మాట్లాడుచున్నా నేనే అని ఆయనతో. అక్కడ రాయబడలేదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఎంతలో శిష్యులు వచ్చి అన్నారు. ఏం జరిగింది అంటే అక్కడ ఆమె సాగిలిపడి ప్రభు పాదాలని పట్టుకుని ఆరాధిస్తూ ఉంది. ఇది ఆమె యొక్క జీవితంలో ప్రభు తనతో మాట్లాడుచుండగా కలిగిన ఆరాధనలోనికి నడిపించబడి ఆరాధనలో ప్రశంసిస్తూ ఆమె తన్మం అయిపోయింది. కాబట్టి మన జీవితాల్లో ప్రభు మనకి వెలిగింపించే కొలది మన ఆరాధన ఒక ప్రత్యేకమైనదిగా జరగాలి. మరొక 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంది. ఇంకొక మాట సందర్భం ఉంది. మొదటిగా ప్రభు ఆమెకి ఎలా బయలుపరచబడ్డాడు? యూదుడిగా బయలుపరచబడ్డాడు. ఆయన యూదుడు అంటున్నప్పుడు మనం ఎవరమి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యూదుడిగా ప్రత్యక్షమైనటువంటి సందర్భం యూదులలోనే రక్షణ కలిగింది. ఆయన యూదుల్లో నుండే పుట్టాడు. ఆయన యూదుడు, ఆయన ద్వారానే రక్షణ. తండ్రి అనే దేవుడు మనం చదువుకున్న మొదటి భాగం, కుమారుడు లోకరక్షగా ఉంటకు దేవుడు పంపి ఉన్నవాడు ఆయన మన ప్రభువైన క్రీస్తు. అది దేవుని సంకల్పం. రెండవదిగా ఆయనను ఎలా బయలుపరచబడ్డాడు ఆమెకు అని చూస్తే, ఆయన యాకోబు కంటే గొప్పవాడవా అని అడిగింది. అంటే యాకోబు యొక్క జీవితం చూస్తే మన దృష్టికి ఎన్నో వంకరతనాలు కనపడినాయి, కానీ దేవుని దృష్టికి అతడు ఏ చెడుతనం లేనివాడుగా, దోషం లేనివాడుగా, పాపం లేనివాడుగా ప్రభు కనుక్కుంటా ఉన్నాడు. అది దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ సంకల్పంలో సిలువ బలియాగము ద్వారా తాను పెనుయేలులో పెనుగులాడి ఇశ్రాయేలుకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. మన ప్రభు ఒలీవల కొండ దగ్గర గెత్సెమనే చోట చెమట రక్త బిందువుగా మారినంతగా మరణమగునంతగా తన ప్రాణము కృంగినప్పుడు ప్రభు సిలువలో మన కొరకు చేసిన త్యాగం ద్వారా మనకు నిత్యమైన రక్షణ, లోకమంతటికి కలిగిన గొప్ప రక్షణ మనందరికీ కలిగింది. మూడవదిగా దైనందిన జీవిత యాత్రలో అనేక పర్యాయాలు, అనేక విషయాల్లో, జరిగిపోయిన విషయాలను, జరుగుతున్న విషయాల్లో, జరగబో విషయాల్లో సరైన అవగాహన లేని స్థితిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని ఇచ్చి, ఆ ప్రవచన గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చి, మన స్వభాషలో దీన్ని అర్థం చేసుకున్నట్లుగా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రవచనము ద్వారా హృదయ రహస్యాలు బయలుపరచబడి సరైన విధానంలో దేవుని ఆరాధించడానికి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రకటన గ్రంథంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 22వ అధ్యాయంలో ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ప్రకటన 22:7 లాస్ట్ పేజీ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు మనలందరినీ ఈ వాక్యాన్ని అనుసరించడం ద్వారా ధన్యులుగా చేస్తా ఉన్నాడు. 6వ వచనం చదువుదాం. మరియు ఆ దూత ఎలాగో నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు
త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ప్రవక్తల ఆత్మలకు దేవుడుకు ప్రభు త్వరలో సంభవింపబోటన్నిటినీ ప్రవచన వాక్యము ద్వారా, ప్రవచన గ్రంథము ద్వారా, తన దాసులైన వారి ద్వారా ఆయన బయలుపరుస్తూ, సంభవించబోతున్న విషయాలన్నింటినీ మనకి బయలుపరుస్తూ, అందుకొరగా ఆయన రాకడ కొరగా మన ఆయన సిద్ధపరుస్తున్నాడు. లాస్ట్గా ఇంకొక మాట మనం చదువుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. 4వ అధ్యాయం యోహాను సువార్తలో 4వ అధ్యాయం యోహాను సువార్తలో మనం మొదటిగా చదివిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 42వ వచనం, 42. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. సమరయులు అర్థం చేసుకున్నారు. 2 దినాలు అక్కడ ఉన్నాడు, ప్రభు వారితో మాట్లాడాడు. వారందరికీ చక్కటి వెలిగింపు వచ్చింది. ఆయన ఎవరు అన్న సంగతి వారు ఎరిగారు, చూచారు, తాకారు, ప్రత్యక్షంగా అనుభవించారు. అనుభవించి వారు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఇక మీద నీవు చెప్పిన మాట బట్టి కాక మా మట్టుకు మేమే విన్నాం, తెలుసుకున్నాం, ఈయన నిజముగా లోకరక్షకుడు. ఇదే మన ప్రభు మన నోట ఉంచిన ఆరాధన. తర్వాత ఆరాధిస్తున్నప్పుడు ముగింపుకి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. ఇందాక మనం చదువుకున్న 14వ అధ్యాయంలో ఆ మాట రాస్తాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. ఆరాధిస్తున్నప్పుడు మన స్వాధీనంలో ఉండాలి. కళ్ళు మూసుకుని ఏదో ఆరాధన చేస్తున్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోకూడదు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. ఇప్పుడు ఆరాధించినప్పుడు ఒక సరైన కాన్షియస్తో ప్రభువు నీకేమై ఉన్నాడు, నీకు ఎలా బయలుపరచబడ్డాడు, సమరశ్రీ చెబుతుంది ఆయన ఎవరు అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించింది. హృదయపూర్వకమైన ఆరాధన హృదయంలోంచి పెళ్ళుపికి బయటకు వచ్చింది. ఆ మెసేజ్ కావాలి నేను ఆరాధించటానికి అడిగింది. ప్రభు కనపరుచుకున్నాడు. సమరయులు చెబుతూ ఉన్నారు, మేము విన్నాం, అనుభవించాం, ఆయన నిజముగా లోకరక్షకుడు అని ప్రభువుని స్పష్టంగా సత్యమైనది ఆత్మ స్వాధీనులుండి వ్యర్థమైనది ఉచ్చరించక ప్రభువుని ఆరాధించాలి. ఈ ఆరాధనలో ప్రభు మనకు అట్లు సహాయపడిన గాక. ఆరాధనలో ప్రవేశిద్దాం.